కలిస్తే ఎన్ని సీట్లు ఇస్తారు, కలవకపోతే ఎన్ని సీట్లు, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తేలుతుంది. అప్పటి వరకు ఓపిక పడతాం, మనందరం ఓపిక పడతాం. ఓపిక లేనిది ఎవరికి అంటే వైసీపీ వాళ్ళకి. అందుకని వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ టిట్కో ఇళ్ల మీద లెటర్ రాశాడు. ఈ అవినీతి ఇట్లా జరిగింది మోడస్ ఆపరండి, ఇది కోట్లు కొట్టేశారు వీళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని లెటర్ రాశాడు. ఈ లెటర్ని కండెమ్ చేయటం అనేది వైసీపీకి అసాధ్యం, వాళ్ళు చేయలేరు. అందుకని ఏం చేయాలి, టాపిక్ని డైవర్ట్ చేయాలి అంటే బీజేపీ షరతులు పెట్టింది, దానికి పవన్ కళ్యాణ్ ఆ విషయాలు తీసుకొచ్చి చంద్రబాబుకి చెప్పాడు, చంద్రబాబు దాన్ని కాదన్నాడు. ఇటువంటివన్నీ చిలవలు పొలవలు చేసి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఆ ఇంటెన్షన్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ రాసిన ఈ లేఖకి ఎక్కువ ప్రాధాన్యత ప్రచారం రాకుండా చేయటం, అంతే తప్ప పొత్తుల అంశం వాళ్ళు చూసుకుంటారు, ఎప్పుడు ఏం చేయాలో కరెక్ట్గా తీసుకుంటారు. ఆ పొత్తుల్ని అప్రిషియేట్ చేస్తే ప్రజలు ఓట్లేస్తారు, ఆ పొత్తుల్ని అప్రిషియేట్ చేయకపోతే ప్రజలు అంగీకరించరు.